We are going to Vizag from Kolkata. హాయ్ ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మన జర్నీ వచ్చి కోల్కతా నుంచి వైజాగ్ అండి. ప్రజెంట్ బ్యాంకాక్ నుంచి కోల్కతా వచ్చాం కదా, ఆ సిరీస్ అక్కడితో ఎండ్ అయింది. నెక్స్ట్ మనం ఆ కోల్కతా నుంచి మనం వైజాగ్ ఫ్లైట్ జర్నీ ఇప్పుడు మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. మార్నింగ్ దిగిన వెంటనే ఫ్రెష్ అప్ అవ్వడానికి లాంచ్ యాక్సెస్ చూసుకుంటున్నామండి. మార్నింగ్ అక్కడ ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ లాంచ్ పైన ఉంది అన్నారు. ప్రజెంట్ ఆ లాంచ్ కాడికి వచ్చాము. ఆ లాంచ్ పేరు వచ్చి ట్రావెల్ లాంచ్. ప్రెసిడెంట్ ఆ లాంచ్ దగ్గర ఏ కార్డ్ అయితే బ్యాంక్ కార్డ్ యాక్సెస్ అవుతాయో చూసుకున్నాము. ట్రావెల్ లాంచ్ వచ్చేయండి బిజినెస్ క్లాస్ కూడా ఉంది, కానీ మనం నార్మల్ ఎకానమీ టికెట్ మోనని మనం ట్రావెల్ క్లబ్ లాంచ్లో డొమెస్టిక్ సైడ్ ఎకానమీ సైడ్ ఇచ్చాడు. మీరు చెక్ చేసుకోండి, ఒక కార్డ్ ఆఫర్ బట్టి మీరు ఈ లాంచ్లో అన్లిమిటెడ్ ఫుడ్ మీరు ₹2 స్వైప్ చేసుకుని తినవచ్చు. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉందండి. వెయిట్ చేస్తున్నాం. ప్రజెంట్ లోపలికి వెళ్ళి చూసాము, క్రౌడ్ ఎక్కువ ఉన్నాము అని కొంచెంసేపు అక్కడ కూర్చొని కొంచెం ఫ్రీ అయ్యాక వెళ్దాము బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి వెయిట్ చేస్తున్నాము లోపల. ఇది లాంచ్ లోపల అండి, పెద్దదే ఉంది డొమెస్టిక్ లాంచ్. ఫుడ్ ఐటమ్స్ కూడా బాగానే పెట్టాడు. మనకి ఇవాళ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, బోర్డింగ్ పాస్ అవన్నీ తీసుకొని పని లేకపోయింది. ఎందుకంటే మనకి కలకత్తా నుంచి వైజాగ్ కనెక్టింగ్ ఫ్లైట్ మోని కాస్త అక్కడ టైం మిగిలి మనకి అలా లోపల కూర్చో వ్యూని ఎంజాయ్ చేస్తా కొంచెం ఫ్రీ అయ్యాక బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని కొంచెంసేపు అలా స్పెండ్ చేసామండి టైము. బ్రేక్ఫాస్ట్ చేశాక బయటకు వచ్చి అలా ఎయిర్పోర్ట్ అంతా కవర్ చేద్దాము అని చెప్పి అలా చూస్తున్నాం అండి. బాగా పెద్ద ఎయిర్పోర్ట్, బాగుంది వ్యూ అంతా కూడా. కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తున్నాము, ఇంకా టైం ఉంది కదా ఫ్లైట్కి అని. అన్నీ బాగానే అయినాయి, కానీ అలా ఫ్లైట్ డిలే అయింది. మాకు మధ్యాహ్నం మాదాకాలం ఇది పెట్టారు. కర్డ్ రైస్, ఇందులోకి షేర్వా, కర్డ్ రైస్. మా అవతారాలు చూసారండి, ఎంత నీరసంగా ఉందంటే నా పరిస్థితి. ఎప్పుడు వైజాగ్ వెళ్ళిపోయి పడుకుందామా అన్నట్టుంది నా పరిస్థితి.
వ్యూ అయితే చాలా బాగుందండి. ఆఫ్టర్నూన్ అయినా కూడా అలా ఫాగ్ పడతానే ఉంది కోల్కతాలో. చూసారా అండి క్లైమేట్ ఎలా ఉందో, అంత ప్లెయిన్గా చాలా బ్లూ స్కైతో చాలా బాగుంది. కిందంతా కూడా అసలు ఆ ఫాగ్ వల్ల ఏం కనపట్టలేదు. ఇప్పుడే పైలట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడండి, వైజాగ్ రీచ్ అవుతున్నాము అని. ఏదైనా నాకు తెలిసి ఒక 5 to 10 minutesలో ల్యాండ్ అవుతాము. వైజాగ్ వచ్చామండి. వీఆర్ రెడీ టు ల్యాండ్. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఏదైనా మన ఆంధ్రాలో వైజాగ్ అంత బ్యూటిఫుల్ ఏరియా ఎక్కడ ఉండదండి. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. Finally, we reached in Vizag. Hello Vizag. After 1 week, ఇప్పుడు వచ్చాం వైజాగ్కి. 1 week బ్యాంకాక్ ట్రిప్ తర్వాత. ఫైనల్లీ సేఫ్గా వైజాగ్లో రీచ్ అయిపోయామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఇంకా ముందు మంచి ట్రావెలింగ్ వర్క్స్తో వస్తానండి. ప్రజెంట్ ఇంటికి వెళ్ళి రెస్ట్ చేసుకోవాలి. 1 week ఫుల్ ట్రిప్, బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు నా పైన ఛానల్కి ఎప్పుడు ఉండాలి. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు లైక్ చేస్తున్నారు కానీ ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లవ్ యూ. బై ఆల్.